I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 13th Sabbath School lesson study, the last lesson study for this quarter. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 13వ సబ్బాతు బడి పాఠం. మనందరికీ తెలిసిన రీతిగా మనం మార్చి నెల ఆఖరికి వచ్చాం దేవుని యొక్క కృపను బట్టి. ఇది ఈ త్రిమాసంలో ఆఖరి పాఠం. వచ్చే పాఠానికి మరలా మనకి క్రొత్త త్రిమాసం ప్రారంభమవుతుంది. అనగా ఏప్రిల్, మే, జూన్ మరలా క్రొత్త పాఠాలు ఉంటాయి మనకి. అంటే నూతనమైన అంశం ఉంటుంది అన్నమాట. కనుక దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఎంతో కృప చూపించారు మనందరికీ కూడా, మనల్ని అందరినీ కూడా ఈ మార్చి నెల ఆఖరి వరకు నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది మన యొక్క కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డలు 10వ తరగతి 12వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అతి త్వరలో మళ్ళీ కాలేజీ వారికి కూడా పరీక్షలు ప్రారంభమవుతాయి. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు ప్రభువుకి చెల్లించి ఈ పాఠంలో మనం కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి ఈ మార్చి నెలాఖరు వరకు నడిపిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క త్రిమాసం అంతా కూడా మీ కృపతో మమ్మల్ని నింపారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ త్రిమాసంలో ఆఖరి పాఠం 13వ పాఠాన్ని మేము బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం ప్రభువా. మీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ పాఠాలు క్రమంగా వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించండి. ఇతరులతో ఈ వీడియోను పంచుకుంటున్న వారిని ఆశీర్వదించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. నీ యొక్క మహిమ కొరకు ప్రభువా ఈ వాక్యాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకొని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము ఉండే కృప దయచేయవలసిందని, మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనకు ఇంగ్లీష్లో ఇవ్వబడిన పాఠ్యాంశం లవ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా. లవ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా. దీనిని మన భాషలో నేను ఏమని తర్జుమా చేస్తున్నానంటే, ప్రేమ చూపించుటయే ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ప్రేమ చూపించుటయే ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ప్రియ సోదరి సోదరులారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అది మనకు సాధ్యమా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ధర్మశాస్త్రం అంటే ఏమిటి అనే ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం ఈ పాఠంలో. కనుక మనము ప్రేమ చూపించుటయే ఎవరి పట్ల? మనము ప్రేమను చూపించాలంటే మొట్టమొదటి దేవుని పట్ల మనం ప్రేమను చూపించాలా. రెండవదిగా మన తోటి మానవులు, వారికి ప్రేమను చూపించాలా. కనుక ప్రేమను చూపించినట్లయితే అదే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. ధర్మశాస్త్రం అనేటప్పటికీ చాలామందికి అనేకమైన అపోహలు ఉంటున్నాయి, అనేకమైన అనుమానాలు ఉంటున్నాయి. ఏమిటి ధర్మశాస్త్రం? మన భాషలో ధర్మశాస్త్రం అన్నారు. ధర్మ అంటే అదే, ధర్మము అంటే మతము, శాస్త్రం అంటే ఆ మతానికి సంబంధించిన నియమ నిబంధనలు అని చెప్పుకోవచ్చు మనం. కానీ ఇక్కడ చెప్పబడుతున్న ధర్మశాస్త్రము చాలాసార్లు అపార్థం చేసుకుంటున్నారు చాలామంది. ఈ యొక్క ధర్మశాస్త్రం దేవుడు చెప్తున్నది మనకి ఇంగ్లీష్లో లా అన్నారు. ఇంగ్లీష్లో లా అన్నారు. లా అంటే దేవుని యొక్క చట్టము. దీన్ని అనేక మార్లు మనం దేవుని యొక్క ఆజ్ఞలు అంటున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలు అంటే మనకి చాలా బాగుండేది. ఎప్పటి నుంచో మన భాషలో తర్జుమాకారులు దాన్ని ధర్మశాస్త్రం చేసేశారు తర్జుమా. దానికి రకరకాల పెడార్థాలు చెప్పేవారు కూడా ఉంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ యొక్క పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. దీని ద్వారా మనము దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడు మనకి ఇచ్చిన ఆ శాసనాలని మనం అనుసరించినట్లయితే, పాటించినట్లయితే తప్పకుండా మనకి ఎంతో ధన్యత కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఈ విషయాన్ని నేర్చుకోవాలి. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంటత వాక్యం అంటున్నాం కదా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. రోమ 13వ అధ్యాయము 8వ వచనము. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. దీనిని వాళ్ళు మనకి
మోసెస్ అలెగ్జాండర్ చదివి వినిపిస్తారు. మీలో అనేక మందికి మోసెస్ అలెగ్జాండర్ చాలా పరిచితం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనకి ఎంతో చక్కగా ఎడిటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి MA సెకండ్ ఇయర్ 2వ సంవత్సరం ముగిసిపోయింది. అనగా చదువు అయిపోయింది. ఇక పూనాలో చదువు అయిపోయింది. కొద్ది వారాల్లోనే 3-4 వారాల్లో ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అప్పుడు సేవలో ప్రవేశించాల. ప్రార్థించండి ఈ యొక్క యవనస్తుని కొరకు. ఏప్రిల్ నెలలో పరీక్షలు కూడా ఉన్నాయి. ఆఖరి పరీక్షలు, ఫైనల్ ఎగ్జామ్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. వాటి కొరకు కూడా ప్రార్థించండి. మరి దేవుని చిత్తం ఎక్కడున్నదో ఆయన సేవ చేయాలని అక్కడికి ప్రభు నడిపించేలాగా మోసెస్ అలెగ్జాండర్ కొరకు ప్రార్థించండి. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనకు చదివి వినిపించిన మోసెస్కు వందనాలు చెల్లిస్తున్నాం. తను ఇంతవరకు మనకి ఎంతో సహకరించారు. మరి రాబో పాఠాల్లో దేవుని యొక్క కృపలో ఈ యొక్క యవనస్తు సేవలో ప్రవేశించిన తర్వాత దేవుడు మరొకరిని మన కొరకు ఏర్పాటు చేయాలని కూడా ప్రార్థించండి. మనందరికీ తెలిసిన రీతిగా మనం అనుకునే ప్రేమ ఇది దేవుని ప్రేమ. దీన్నే మనం ఏమంటున్నామంటే అగాపే ప్రేమ. గ్రీక్ భాషలో అగాపే ప్రేమ అన్నారు. అనగా దేవుడు చూపించే ప్రేమ. దేవుడు చూపించే ప్రేమ ఆయన ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఆయన నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, వారు గొప్పవారైనా పేదవారైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, ఎక్కడున్నా సరే ఈ భూమి మీద వారికి ప్రేమ చూపించి వారిని ఆదుకునే దేవుడు మన బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుడు ఆయన. అయితే ఆయన ఆ విధంగా ప్రేమను చూపించడం వల్ల ఆయన ఏది కూడా తిరిగి ఆశించటం లేదు మన దగ్గర నుంచి. అనగా నేను వారికి ప్రేమ చూపించినట్లయితే నాకు కానుకలు ఇస్తారు, నాకు దశంభాగాలు ఇస్తారు. అది ఆయన యొక్క ఉద్దేశం కాదు. దాని కొరకు ఆయన ఆలోచించట్లేదు అసలు. దాని గురించి ఆయన పట్టించుకోవటం లేదు అసలు. చూచారా? కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క ప్రేమ అనగా దేవుడు ఏది కూడా తిరిగి నాకు వస్తుంది, వీరు నాకు స్తుతులు చెల్లిస్తారు, నన్ను ఆరాధిస్తారు, నన్ను నమ్ముకుంటారు, దానిని కూడా ఆయన పరిగణలోనికి తీసుకోవటం లేదు. ఉదాహరణకు ఉదయం అవుతుంది, మనకి వెలుగు వస్తుంది. ఆ వెలుగు అందరికీ వస్తుంది, విశ్వాసులకి, విశ్వాసులకు కాని వారికి కూడా. ఆయన వ్యతిరేకించేవారు, ఆయన ద్వేషించేవారు, ఆయన దూషించేవారి మీద కూడా ఆ వెలుగు వస్తుంది. అలాగే వర్షం కూడా, అది కూడా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా దేవుడు కురిపిస్తున్నారు. అలాగే నీతిమంతులైనా అనీతిమంతులైనా మనకి ప్రాణం ఆయనే ఇస్తున్నారు కదా. మన యొక్క ప్రాణాలు అన్నీ కూడా ఆయన ద్వారానే మనకు కలిగినవి. మన ప్రాణం ఈ లోకంలో ఉన్న జనులందరికీ కూడా, వారు ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయన నిజదేవుడని ఎరిగినా ఎరగకపోయినా అందరినీ ఆయనే సృష్టించారు. కారణం ఆయనలో జీవం ఉన్నది. కనుక దేవుడు ఎంత ప్రేమాస్వరూపో చూడండి. ఏది కూడా తిరిగి ఆశించకుండా ఆయన ప్రేమను చూపిస్తూ మన యొక్క జీవితాలకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ మనల్ని నడిపిస్తున్నారు. ఇది దేవుడు చూపించే ప్రేమ. మానవులుగా మనం ఇతరులకు చూపించే ప్రేమలో రకరకాలు ఉన్నాయి. తల్లిదండ్రులు చూపించే ప్రేమ, తల్లి తన యొక్క బిడ్డల ఎడల చూపించే ప్రేమ, భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల చూపించే ప్రేమ, తర్వాత బంధుమిత్రులు, ముఖ్యంగా సహోదరి సహోదరుల మధ్య ఉండే ప్రేమ, రకరకాల వివరాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి మనకి. అయితే ఈ దినాన్ని మనం నేర్చుకునేది, మనము వ్యక్తిగతంగా దేవుని ప్రేమిస్తున్నామా, ప్రేమించి ఆయనకు లోబడుతున్నామా, లేకపోయినట్లయితే భయపడి ఆయనకు లోబడుతున్నామా? అదే రీతిగా మన పొరుగు వారిని మనము ప్రేమిస్తున్నామా? ఈ విషయాలు మనము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఆ విధంగా మనం చేసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నిబంధనలు మనము నెరవేర్చిన వారం అవుతాం అన్నమాట. అయితే మనకున్న వివరణ ఏమిటంటే, దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఇది దేవుని యొక్క ముఖ చిత్రం వంటిది. దేవుని యొక్క ముఖ చిత్రం ఏమిటి? ఆయన పైనుంచి కింద వరకు, లేదా కింద నుంచి పై వరకు అంతా ప్రేమతోటే ఆయన నింపబడ్డారు. ప్రేమే ఆయనలో ఉన్నది. కనుకనే దేవుడు ప్రేమై ఉన్నాడు అని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ధర్మశాస్త్రం అంటే ఒక 10 ఆజ్ఞలు, 10 సిద్ధాంతాలు, 10 మనకు ఉన్న ఆ యొక్క రూల్స్, నియమ నిబంధనలు,
అని మాత్రం అనుకోవద్దు సుమా. ఇక 10 ఆజ్ఞల ద్వారా ఆయన యొక్క ముఖ చిత్రాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని మనం కొంతైనా అర్థం చేసుకునే అవకాశం మనకు కలుగుతుందన్నమాట. అయితే దేవుని యొక్క ఈ ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, ఇవి ఏదో కొన్ని సిద్ధాంతాలు లేకపోయినట్లయితే కొన్ని విధానాలు మాత్రమే కాదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్ట్ నుంచి తొలగించి ఎర్ర సముద్రం దాటించి ఆ అరణ్యంలో నడిపించి వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆయన స్వరంతో వారితో మాట్లాడారు. ఈ విషయాలు మనం నిర్గమకాండం 19వ అధ్యాయం చదివినట్లయితే వివరాలు ఉన్నాయి మనకి. దేవుని యొక్క స్వరూపం ఏమీ కూడా ఆయన కనుపరుచుకోలేదు వారికి. కారణం స్వరూపంతో, ఆయన రూపంతో. దీనిని బట్టి కొంతమంది వాదించేది ఏంటంటే దేవునికి రూపం లేదు, దేవుడు నిరాకారి అనుకుంటున్నారు. అది సరికాదు. కారణం దేవుడు మానవుల్ని సృష్టించినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపంలో వారిని చేయదుము, మనుషులను చేయదుము అని అనుకున్నట్లుగా మనకి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చదువుతున్నాం. తప్పకుండా దేవుని స్వరూపం, దేవుని పోలిక ఎలా ఉంటుందో మానవులుగా కళ్ళారా మనం ఇంతవరకు చూడలేదు. పరలోకం వెళ్ళిన తర్వాత తప్పకుండా చూసే అవకాశం ఉన్నది. కానీ తప్పకుండా దేవునికి స్వరూపం ఉన్నది, దేవునికి పోలిక ఉన్నది. కానీ అది మానవులకు చూపించినట్లయితే వారు మోసపోయి ఏదో ఒక చెక్కతోటో, ఒక రాతితోటో, ఒక బంగారంతోటో, ఒక వెండితోటో ఆయన రూపాన్ని ఒక విగ్రహంలాగా చేసేస్తారని, దానికి అవకాశం లేకుండా, దానికి తావు ఇవ్వకుండా ఆయన స్వరంతోనే మాట్లాడారు, వాయిస్తోనే మాట్లాడారు. అప్పుడు ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా దేవుడు ఆయనకి 10 ఆజ్ఞలన్నీ కూడా ఇశ్రాయేలు అందరికీ కూడా చెప్పారు ఆయన స్వరంతో. గంభీరమైన స్వరం, పెద్ద వాయిస్ అన్నమాట. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఉజ్జాయింపుగా బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే కనీసం లేదంటే 20 లక్షలకు పైగానే ఉన్నారు ప్రజలు, ఇశ్రాయేలీలు, ఈజిప్ట్ నుంచి వచ్చిన వారు, వారందరూ ఇశ్రాయేలీలు. మరి 20 లక్షల మందికి పైగా ఉన్న వారికి వినబడాలంటే ఎంత సౌండ్ ఎట్టాలంటారు? ఆ రోజులు ఇప్పటికిలాగా యాంప్లిఫైర్లు, సౌండ్ బాక్సులు లేవు కదా. ఈ రోజుల్లో అయితే ఎక్కడైనా ఏ శుభకార్యానికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే మనం చెవులు ఇక గళ్ళెట్టిపోయేలాగా, చెవులు ఓరెట్టేసేలాగా, చెవులు ఇక పాడైపోతాయేమనిపించేలాగా అంత పెద్ద సౌండ్ పెట్టేస్తున్నారు పెద్ద పెద్ద సౌండ్ బాక్సుల్లో. ఆ వచ్చే పాటలు లేకపోతే పాటలు పాడేవారు ఆ యొక్క వాయిద్యాల సౌండ్ ఆ పెద్ద పెద్ద సౌండ్ బాక్సుల్లో ఏదో మనం గుండెల్లో కొట్టేసినట్లుగా ఎప్పుడు పోదాం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం, ఈ గోల వినలేకపోతున్నాం అనుకునేవారు. ఇంకా కొంతమంది ఆ యొక్క సౌండ్ పడక 2 చెవులు గట్టిగా మూసుకొని అక్కడ నిలబడుతున్నారు కొన్నిసార్లు. చాలా విచారం. ఆ సౌండ్ ఎవరికి కూడా విందుగా ఉంచట్లేదు, పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. అయితే మనకున్న ఒక అపోహ ఏమిటంటే ఎంత సౌండ్ వస్తే ఆ యొక్క మైక్ సెట్ అంత మంచిది అనుకుంటారు చాలామంది. కొన్నిసార్లు ఏదైనా వివాహం జరుగుతున్నట్లయితే వారి ఉద్దేశం ఏంటంటే ఆ గ్రామం అంతా, చుట్టుపక్కల గ్రామాలు కూడా వినబడిపోవాలి, అంత సౌండ్ ఉండాలనుకుంటారు. అది గొప్ప అనుకుంటారు చాలాసార్లు. అది చాలామందికి ప్రాణాంతకం అయిపోతుంది ఈ రోజుల్లో. అందులో ఈ రోజుల్లో ఏదో డీజే మ్యూజిక్ అంటున్నారు. దానివల్ల చాలామంది గుండెపోటు వచ్చి చనిపోయిన ప్రమాదకరమైన సంఘటనలు కూడా అనేక చోట్ల జరిగాయి. కనుక అలాంటి సౌండ్ మనం తక్కువగా పెట్టుకోవటం, అంటే అది వినసొంపుగా ఉండాలా మనం వినే ఆ యొక్క మ్యూజిక్, ఆ పాట. అంతేగాని ఇది ఎప్పుడు కట్టేస్తారు ఈ గోల అనుకోకుండా అనుకునే పరిస్థితికి రాకూడదు మనం. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడిన మాట, ఆ సౌండ్ అందరికీ కూడా వినబడ్డాది. ఎవరు కూడా నాకు వినబడలేదు, నేను దూరంగా ఉన్నాను, నేను ఆఖరిలో ఉన్నాను, ఎక్కడో నాకు సరిగ్గా వినబడలేదు, ఆయన ఏం చెప్పారో అంటానికి అవకాశం లేదు. కొన్నిసార్లు మనం అంటాం కదా, ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళాం అనుకోండి, నేను ఆ చివరి ఉన్నాను, సరిగ్గా వినబడలేదండి మైక్ నాకు అంటాం మనం. అలాంటి సమస్య లేకుండా పెద్ద స్వరంతో మాట్లాడారు ఆయన. తర్వాత మోషే గారితో అన్నారు, మోషే నువ్వు ఈ యొక్క సీనాయి పర్వతం మీదకి ఎక్కిరా, నేను మీతో చెప్పిన మాటలన్నీ కూడా 10 మాటలు అంతే, దాన్ని 10 వాక్యాలు అంటున్నాం, లేకపోతే 10 ఆజ్ఞలు అంటున్నాం మనం. వాటిని నేను 2 రాతి పలకల మీద రాసిస్తాను, 2 రాతి పలకలు పట్టుకుని పైకి రా అన్నారు. అయితే మనం ఎప్పుడైతే ఈ యొక్క రాతి పలకలు కనుక 10 ఆజ్ఞలు అనుకుంటున్నామో దానిలో వెంటనే మనకు వచ్చేసే ఆ యొక్క ఆలోచన ఏంటంటే 10 ఆజ్ఞలు అంటే నువ్వు ఏది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇలాంటివే ఉంటాయక.
అన్నట్టుగా అనుకుంటున్నాం మనం. ఉదాహరణకు దేవుని తప్ప ఇక దేనిని నీవు పూజించవద్దు. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్న దేనిని నువ్వు పూజించవద్దు, దానికి సాగిలి పడవద్దు అని. మన యొక్క తర్జుమాల్లో మన భాషలో నమస్కరించవద్దని తర్జుమా చేశారు. దాన్ని ఒట్టి నమస్కరించడం కాదు, పూజించడం అనమాట. మూల భాషలో హిబ్రూలో కానీ ఇంగ్లీష్లో కానీ వర్షిప్ అని ఉన్నది, అంటే దాన్ని పూజించకూడదు. అలాగే విగ్రహాలు చెయ్యొద్దు, మళ్ళీ వద్దు, రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపవద్దు. వద్దు వద్దు, చేయొద్దు చేయొద్దు. ఇంగ్లీష్లో డోంట్ అంటాం, డోంట్. అలాగే చేయవలసినవి కూడా ఉన్నాయి. అవేంటి? నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినాలు నీకు కష్టపడి 6 దినాలు కష్టపడి నీ పని అంతా చేసుకో. 7వ దినాన్న దేవునికి విశ్రాంతి దినం. దానిలో నీవు కానీ, నీ యొక్క కుటుంబస్తులు కానీ, నీ బిడ్డలు కానీ, నీ యొక్క దాసదాసీలు కానీ, నీ పశువులు కానీ ఏ పని చేయకూడదు అని చెప్పేశారు. 5వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు. అంటే వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా నువ్వు చూచుకో, వారిని సన్మానించు అని. కనుక ఈ యొక్క 10 ఆజ్ఞలు మనకి ఇది చెయ్యొద్దు లేదా ఇది చెయ్యొద్దన్న మాటలు ఎక్కువ ఉన్నాయి. డోంట్ డోంట్, నువ్వు చెయ్యొద్దు అన్న విషయాలు. కానీ వాటిని మనం కాస్త లోతుగా ఆలోచించినట్లయితే ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలుగా ఉన్నట్టుగా మనం ఇదివరకు పాఠాల్లో కూడా కొంత ప్రస్తావన చేశాం. వాటి గురించి కొద్దిగా నేర్చుకున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం దాన్ని ఇవాళ. మొదటి 4 ఆజ్ఞలు కనుకనే 2 రాతి పలకల మీద రాసిచ్చారు. మొదటి 4 ఆజ్ఞలు. ఆ మొదటి 4 ఆజ్ఞలు, నీవు ఎవరిని కూడా పూజించవద్దు, నీవు దేవుని తప్ప ఇంకెవ్వరిని దేనిని కూడా పూజించవద్దు, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నీవు దేవునికి కూడా దేవుడు అంటే బైబిల్ గ్రంథం చెప్పుచున్న దేవుడు. అనేక మంది ఈ లోకంలో దేవుళ్ళుగా దేవతలుగా వారు చలామణి అవుతున్నారు. అయితే ఎవ్వరికి కూడా విగ్రహం చేయకూడదు, ఆ విగ్రహానికి నువ్వు సాగిలపడి పూజించకూడదు, దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా. ఆ దినాన్ని ఏ పని చేయకుండా, అనగా ఆధ్యాత్మిక కార్యక్రమాలే తప్ప శారీరక సంబంధించిన మన పొలం పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వాటినన్నిటినీ కూడా ఆ రోజుకి బంద్ చేసేయండి, ఆ రోజుకి మీరు చెయ్యొద్దు అని దేవుడిచ్చారు. కనుక ఈ మొదటి 4 ఆజ్ఞలు కూడా మనము దేవునితో కొనసాగించవలసిన ఆ యొక్క సంబంధం, ఇంగ్లీష్లో రిలేషన్షిప్ అంటున్నాం. ఎలాగది? ప్రేమతో ప్రేమిస్తూ దేవుణ్ణి. కారణం ఆయన మన సృష్టికర్త. మన పాపంలో పడిపోయినప్పుడు మన కొరకు ఆయన మరణించారు సిలువ మీద, మనకి ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. కనుక ఆయనను మనం ప్రేమిస్తూ ఈ విషయాలు చేయాలంతే కానీ భయపడి నేను చేయకపోయినట్లయితే, నేను పూజించకపోయినట్లయితే నాకు శిక్ష వేసేస్తారు ఆయన అనే ఆ భయంతో కాదు మనం ఆయన్ని ఆరాధించేది. ప్రేమతో ఆరాధించాలా, ఆయన ప్రేమతో ఆరాధించాలా. కనుక దేవునికి మానవులకి ఉండవలసిన ఆ యొక్క సంబంధం మొదటి 4 ఆజ్ఞల్లో ఉన్నది. దేవునికి మనకి కావాల్సిన సంబంధం. అయితే 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ కనుక 6 ఆజ్ఞలలో దీన్ని 2వ పలక అంటున్నాం మనం, 2వ రాతి పలక. అది మానవులకు ఉండవలసిన మధ్య ఉండవలసిన సంబంధం, మానవులకు తోటి మానవులకు మధ్య ఉండవలసిన సంబంధం. అది మన బంధువులు, మన రక్త సంబంధులు, మన మిత్రులు, మన చుట్టూ ఉన్నవారు, మన ఇరుగు పొరుగు వారు, వారు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా మన తోటి మానవులే. వారు మన భాష కాకపోయినా, మన మతం కాకపోయినా, మన సామాజిక వర్గం కాకపోయినా వారిని మనం ప్రేమించాలా. ఈ 2 రకాల ప్రేమ, దేవుని ప్రేమించటం, అదే రీతిగా తోటి మానవులను ప్రేమించటం. ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క 10 ఆజ్ఞలలో ప్రేమపూర్వకంగా చేయాలన్న విషయం మనకి ఎంతో విపులంగా చెప్పబడ్డది. ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఇది మనందరికీ తెలిసే విషయాలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని ప్రేమించాలా. కనుకనే ద్వితీయోపదేశ కాండంలో మరొకసారి చెప్పబడ్డది, ద్వితీయ ఉపదేశ కాండం, ఇంగ్లీష్లో డ్యూటరానమీ అంటున్నాం. అంటే 2వసారి ఉపదేశం చెప్పారు దేవుడు మరలా జ్ఞాపకం చేయటానికి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నీవు ప్రేమించాలా అని చెప్పారు. అదే రీతిగా
నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఈ విషయం కూడా లేవీలకు రాసిన గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనం. లేవీ కాండం అంటున్నాం మనం దాన్ని. 19వ అధ్యాయం 18వ వచనంలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పబడ్డది. కనుక ఈ రెండు కూడా అనగా దేవుని ప్రేమించాలా మొదటిగా, రెండవదిగా మానవుని ప్రేమించాలా. ఈ రెండు కూడా ఉంటేనే అప్పుడు మనకి ఆ యొక్క ధన్యత దీవెనలు వస్తాయి మనకి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగంలో యేసుప్రభు చెప్పిన జవాబు ఏమని? అన్నిటికంటే ప్రాధాన్యమైన మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ప్రేమించు. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని ఈ 10 ఆజ్ఞలను కూడా యేసుప్రభు వారు 2 వాక్యాల్లో 2 మాటల్లో ఆయన క్రోడీకరించి చెప్పేశారు. దీన్నే సమరైజ్ అంటున్నాం ఇంగ్లీష్లో. కనుక చాలామంది అనుకునేది ఏంటంటే, నేను నా తోటివారిని ప్రేమిస్తే, నేను నా దేవుని ప్రేమిస్తే అది చాలు, నాకు ఇక ఆ ఆజ్ఞలతో పని లేదు అనుకుంటున్నారు. అది కూడా సరికాదు. మనం దేవుని ప్రేమిస్తూ తోటివారిని ప్రేమిస్తూ మనం దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలను కూడా అనుసరించాల. మనం దేవుని ప్రేమించి తోటివారిని ప్రేమించినట్లయితే ఈ 10 ఆజ్ఞలను నెరవేర్చడం, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం చాలా తేలిక. అయితే ఈ ధర్మశాస్త్రం గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? చాలామంది క్రైస్తవులకు ఉన్న అపోహ ఏమిటంటే, ధర్మశాస్త్రం అనేది ఇక లేదు, యేసుప్రభు శిలువ తర్వాత ఆ ధర్మశాస్త్రం ఇక అవసరం లేదు, ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది అన్నట్టుగా వారి సొంత భాష్యాన్ని చెప్తున్నారు, వారి సొంత ఉద్దేశాలని చెప్తున్నారు. వారి యొక్క ఉద్దేశాన్ని మన మీద రుద్దేస్తున్నారు చాలాసార్లు. అది చేయవసరం లేదు, దేవుడు ఆజ్ఞలు కొట్టేశాడు అని వారి యొక్క ఉద్దేశాన్ని మన మీద రుద్దేస్తున్నారు. నీవు కూడా అలా చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది దీని గురించి? బైబిల్ గ్రంథం చెప్పినట్లయితే తప్పకుండా మనం చేయాలా. కనుక బైబిల్ గ్రంథం ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి అనగా దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞల గురించి ఏం చెప్తుందంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఇది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7 నుంచి 12 వరకు ఉన్న వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. కారణం ఏంటంటే, మనకు అనేకమైన అనుమానాలు, అపోహలు వచ్చేసాయి. ధర్మశాస్త్రం అక్కర్లేదు, అది కొట్టేశారు, పౌలు గారు ధర్మశాస్త్రం అవసరం లేదని చెప్పేశారు, పౌలు గారు దాన్ని ఖండించేశారు, రకరకాలుగా చెప్పుకుంటున్నాం మనం. పౌలు గారు ఏం చెప్పారు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనగా, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7 నుంచి 12 వరకు వాక్య భాగం ఎంతో విపులంగా, తేట తెల్లంగా, క్లియర్ అంటాం చూడండి మనం ఇంగ్లీష్లో, అలాగ చెప్తుంది అనమాట మనకి. దేని గురించి? ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది అనగా దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క ఆజ్ఞలు, అది మంచిది, చెడ్డది కాదు, అది పరిశుద్ధమైనది, అది పరిశుద్ధమైనది. లా ఇస్ హోలీ, రైచియస్ అండ్ గుడ్. ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధమైనది, నీతివంతమైనది, నీతితో నింపబడ్డది, అది మంచిది మనకి అని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు మన కొరకు చనిపోయారు, శిలువ మీద మరలా తిరిగి లేచారు, పరలోకం వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత పౌలు గారు రాశారు రోమీయులకు రాసిన పత్రికని. ఏమంటున్నారు అది? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం మనం గమనించినట్లయితే, ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం మంచిది, అది పరిశుద్ధమైనది. చూచారా? ధర్మశాస్త్రం మంచిది, పరిశుద్ధమైనది. కారణం ఏంటి? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధమైనదే ఇస్తారు, అపవిత్రమైనది ఆయన ఇవ్వరు. దేవుడు మంచివాడు కనుక ఆయన మంచిదే మనకి ఇస్తారు. కనుక ధర్మశాస్త్రం మంచిది, పరిశుద్ధమైనదని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాం. దీన్ని ఇప్పుడు కూడా మర్చిపోకుండా మనం కంటెస్ట్ పెట్టడం చాలా మంచిది. కారణం, మన తోటి సహోదరి సహోదరులు, ముఖ్యంగా అనేక ఇతర సంఘాల్లో ఉన్నవారు ధర్మశాస్త్రం అక్కర్లేదని వారికి నూరు పోసేశారు. వారి యొక్క ఇంగ్లీష్లో బ్రెయిన్ వాష్ అంటున్నాం, వారి మెదళ్ళన్నీ కూడా కడిగేసినట్లుగా ఇది అవసరం లేదు. కనుక ధర్మశాస్త్రమైన మాట వచ్చేటప్పటికి అది మనకు కాదు, అది అవసరం లేదు, ఇప్పుడు అది యూదులకి, ఇప్పుడు క్రైస్తవులకు కాదు అనే ఆలోచనలు మనసు నిండా వచ్చేస్తున్నాయి మనకి. సాతాను తెచ్చిపెట్టాడు అటువంటి ఆలోచనలు, అటువంటి
బోధలు కూడా. రోమీలకు రాసిన పత్రిక 3:31 కూడా గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 3:31 ఇది కూడా పౌలు గారే కదా రాస్తా. అయితే పౌలు గారు ఏమంటున్నారు? మనము ధర్మశాస్త్రాన్ని మీరుదామా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేద్దామా? షల్ వి బ్రేక్ ద లా అనగా ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని అన్నింటిని కూడా మనము పట్టించుకోకుండా వాటిని మీరదామా? అయితే పౌలు గారు ఏమంటున్నారు? అది సరికాదు. ధర్మశాస్త్రం విడిచిపెట్టేయటానికి కాదు, ధర్మశాస్త్రం పట్టించుకోకుండా ఉండటానికి కాదు, ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చాలా, ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాలా, ధర్మశాస్త్రాన్ని మనం స్థిరపరచాలా అంటున్నారు పౌలు గారు. రోమీలకు రాసిన పత్రిక 3:31 ధర్మశాస్త్రాన్ని మనం స్థిరపరచాలా, టు ఎస్టాబ్లిష్ ద లా, అంతేగాని టు బ్రేక్ ద లా కాదు, దాన్ని స్థిరపరచాలా, అంతేగాని దాన్ని మనము మీరటానికి, దాన్ని విరగొట్టేయటానికి, దాన్ని ఒక ప్రక్కన పడేసేయటానికి కాదు. యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నాడు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5:18 ఈ ప్రశ్న ఆయన్ని కూడా అడిగారు. అడిగితే ప్రభువారు ఏం చెప్పారు? నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవచనాలు వచ్చినాన్ని కానీ నేను కొట్టివేయటానికి రాలేదు, దాన్ని నెరవేర్చటానికి వచ్చాను అంటున్నారు. అయితే చాలామంది వాడే ఒక వాదన ఏమిటంటే, యేసుప్రభువు నెరవేర్చారు కదా, మనం చేయవసరం లేదు, ఆయన నమ్ముకుంటే చాలు మనం అంటున్నారు. నమ్మాలా, కానీ ప్రభువారు ఏమన్నారు? ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను మనం పాటించాలా. కనుక యేసుప్రభువు వారు మనకు బోధించింది ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలా. యోహాను సువార్త 14:15 నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకుంటారన్నారు ప్రభువారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఆయన ఆజ్ఞలను పాటించాలా, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలా. అప్పుడే మనం ప్రేమించినట్లు. నోటితో నేను ప్రేమిస్తున్నానంటే చాలదు కదా, మనం చేయవలసింది ఏమిటి? చేతల్లో చూపించాలా, అనగా ఆజ్ఞలను పాటించాలా. ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తున్నాం. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, చాలాసార్లు ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకం అనుకుంటున్నాం మనం. అది సరికాదు. దేవుడు ప్రేమ కనుక ఆయన కృప చూపించారు. దేవుడు ప్రేమ కనుక మన కొరకు మరణించారు. ఆయన మరణం ద్వారా మనకి అపారమైన కృప మనకి అనుగ్రహించబడుతుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, ఒకదానికొకటి ఈ రెండు కూడా ముడిపడి ఉన్నాయి. దీన్ని మనం ఏమంటున్నాం? ఈ రెండు కూడా మనకి 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ అంటున్నాం ఇంగ్లీష్లో. అనగా ఒక నాణానికి 2 ప్రక్కల వంటివి అనమాట, ప్రేమ కృప. ఇవి కావాలంటే మనకు కావాల్సిందంటే నూతనమైన స్వభావం. కనుక ఇర్మియా గ్రంథం 31:31-34 వరకు వాక్య భాగంలో నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేస్తాను, అప్పుడు మీరు ఒకరికొకరు మీరు బోధించుకోవాల్సిన పని లేదు, నా ఆజ్ఞలు మీ మనసుల్లో మీ హృదయాల్లో నేను పెట్టేస్తాను, అవి మీకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటాయి అని ప్రభువారు చెప్పారు. ఇప్పుడు ఈ లోకంలో మనం వాటిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది, చదవలసి వస్తుంది, వాటిని ఎవరొకరు బోధించవలసి వస్తుంది. అప్పుడే మరలా మనకి జ్ఞాపకం వస్తున్నాయి. ఒకసారి తెలిసినప్పటికీ మరలా జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. కానీ మనకి ఆ యొక్క నూతన నిబంధన ఎప్పుడు కలుగుతుంది? ఇది పరలోకం వెళ్ళినప్పుడు, రెండవ రాకడ తర్వాత. ఇక ఎప్పుడు కూడా మనము ఒకరికొకరు మనం బోధించుకోవాల్సిన అవసరత లేకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు మనకి గుర్తుంటాయి అన్నమాట. కనుకనే మనకి యెహెజ్కేలు గ్రంథం 36:26 ప్రభువారు ఏమన్నారు? మీకు క్రొత్త హృదయాన్ని ఇస్తానన్నారు, న్యూ హార్ట్. మీ యొక్క శరీరంలో ఉన్న ఆ రాతి హృదయాన్ని తొలగించి మాంసపు గుండెని మీకు ఇస్తానన్నారు. మాంసపు గుండె అంటే మానవులకు ఉండవలసిన ఆ యొక్క స్వభావం అన్నమాట. రాతి గుండె అంటే మనందరికీ తెలిసిన నెబుకద్నెజర్ గారు మారు మనసు పొందక ముందు ఎంతో కోపదారి, ఆయన నియంత, ఆయన ఎవరిని అంతం చేసేయాలంటే వారిని అంతం చేసేశారు. అనగా ఆయన ఇష్టానుసారంగా జీవించాడు, ఒక మృగంలాగా, ఆ సింహంలాగా జీవించాడు స్వభావంలో. తర్వాత మారు మనసు పొందిన తర్వాత మానవుల హృదయం ఇవ్వబడ్డది ఆ సింహానికి. అనగా ఆయన ఎంతో ప్రేమ చూపించి, జాలి చూపించి, ఇతరులకి ఎంతో సేవ చేశాడని చరిత్ర చెప్తుంది. అలాగ మన జీవితాలు కూడా చాలాసార్లు మనం కూడా ఏదన్నా ఎవరైనా ఒక మాట అన్నట్లయితే మనం ఇంకొక వారిని తిరిగి 2-3 మాటలు అనేస్తున్నాం. ఒకటి తిట్టినట్లయితే 2-3 ఎక్కువ తిట్టేస్తున్నాం వారిని, లేకపోతే ఇతరులు మనం ద్వేషిస్తున్నాం. అలాంటి స్వభావం ఉన్నది మనకి.
మానవులుగా పాపపు స్వభావం అది పోయి మనకు నూతన స్వభావం కావాలా. కనుకనే యోహాను సువార్త 3:10 నికోదేము గారు ప్రభువుని అడిగారు, ఏమని? నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలా? ప్రభువారు అన్నారు, నీవు మరలా తిరిగి జన్మించాలన్నారు. ఆయన అనుకున్నాడు, నేను మరలా తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలను? నేను నా తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలను? అది ఎలా సాధ్యం అని అన్నారు. అప్పుడు ప్రభువారు దానికి జవాబు ఏమిచ్చారు? ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలా. నీటి మూలంగా జన్మించడం అంటే ప్రభువుని నమ్ముకొని ఆయన నామపేట ముంచటం, బాప్తీసం తీసుకోవటం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ప్రభువుని నమ్ముకొని ఆయన యొక్క పరిశుద్ధాత్మ ప్రకారంగా జీవిస్తూ ఆజ్ఞల వెలుగులో, వాక్యపు వెలుగులో, దేవుని యొక్క ఆజ్ఞల వెలుగులో జీవించడం. అలా జీవించినట్లయితే అది ఆత్మ మూలంగా జన్మించినట్లు. దీన్నే మనం ఏమంటున్నాం? క్రొత్త జన్మ అంటున్నాం, నూతన జన్మ అంటున్నాం. దీని ఇంగ్లీష్లో న్యూ బర్త్ అంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అటువంటి నూతన జన్మ మనకున్నదా? మనం బాప్తీసం పొందినప్పటికీ మనలో నీటి మూలంగాను ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. రెండు కూడా చాలా అవసరం. కనుక అలా చేసినట్లయితే మనకేం కలుగుతుంది? వెంటనే మనకి కలిగేది ఆ యొక్క నూతన స్వభావం, నూతన మనసు కలుగుతుంది మనకి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞలు మనం నెరవేర్చాలంటే దేవుని యొక్క ప్రేమ కావాలి. దేవుని యొక్క ప్రేమతో మనం ఏది చేసినప్పటికీ ఆ ప్రేమ ద్వారానే దేవుని యొక్క ఆజ్ఞలను మనం నెరవేర్చగలం. మన సొంత శక్తితో మనం ఎంత ప్రయత్నించినప్పటికీ దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేం. అది ప్రేమతో, దేవుని ప్రేమిస్తూ మన తోటి వారిని కూడా ప్రేమిస్తూ అప్పుడు వాటిని పాటించినట్లయితే దాని ద్వారా మనకి ధన్యత కలుగుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చిన వారం అవుతాం. ద్వితీయోపదేశకాండం 5:13 ఆజ్ఞల గురించి చెప్పబడ్డది. ఆ ఆజ్ఞలన్నీ కూడా మనం చేసేది ఆ ప్రేమ ద్వారానే చెయ్యాలి. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే యేసుప్రభువు వారు మనకు చెప్పింది ఏంటి? ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి. అయితే చాలాసార్లు మానవులుగా ఏం చేస్తున్నాం? మన సామాజిక వర్గం వారిని ప్రేమిస్తున్నాం, మన బంధువులనే ప్రేమిస్తున్నాం. మన బంధువులను కూడా అందరినీ ప్రేమించలేదు. వారంటే నాకు ఇష్టం లేదు, వీరంటే నాకు ఇష్టం లేదు. బంధువులను కూడా చాలాసార్లు అనేక పరిస్థితులను బట్టి వారిని మనం ద్వేషిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం అందరినీ కూడా ప్రేమించాలి. యోహాను సువార్త 13:34 యేసుప్రభువు వారు అన్నారు, మీరు నా శిష్యులని లోకమంతా కూడా మిమ్మల్ని గుర్తించేలాగా మిమ్మల్ని మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. అనగా మనం ఇతరులు ప్రేమించినట్లయితే మన కుటుంబ సభ్యుల్ని, మన సంఘ సభ్యుల్ని, మన సామాజిక వర్గంలో ఉన్నవారిని, మన చుట్టుపక్కల ఉన్నవారిని, మన యొక్క దూర ప్రాంతంలో ఉన్నవారిని, విరోధులను కూడా మనం ప్రేమించాలా. కారణం యేసుప్రభువు వారు మనకు నేర్పించారు. ఏమని? నీ శత్రువుల కొరకు నీవు ప్రార్థించేయమని చెప్పారు యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ విధంగా ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అది ఆధ్యాత్మికంగా మనకి ఎంతో ఉపకారం. దాంతోపాటు శారీరకంగా కూడా మనకి ఎటువంటి రుగ్మతలు రాకుండా, అనారోగ్యాలు రాకుండా, మనం ఇతరుల మీద ద్వేషం పెట్టుకున్నట్లయితే, ఇతరుల మీద మనం కక్ష పెట్టుకున్నట్లయితే అది మనల్ని హరింపచేసేస్తుంది. ఇతరులు మనం ప్రేమించగలిగినట్లయితే, అనగా గౌరవించగలిగినట్లయితే, ఇతరులు మనం అభిమానించగలిగినట్లయితే, ఇతరులు మనం మనకు చేతనైనంత సహాయం మనం చేయగలిగినట్లయితే, చాలాసార్లు ఆ యొక్క మూట సహాయం కాదు, మాట సహాయమే చాలా గొప్పది అనుకుంటాం. చాలాసార్లు మనం అంటాం కదా, మన భాషలో మూట సాయం కంటే మాట సాయం గొప్పది అంటారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క ఆఖరు పాఠం ఈ త్రిమాసంలో దీన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ త్రిమాసం అంతా కాచి కాపాడారు. మమ్మల్ని మార్చి నెలాఖరు వరకు తీసుకొచ్చారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ప్రత్యేకమైన కృపలో ఆయన యొక్క 2వ త్రిమాసంలో ఈ వేసవకాలం అంతా ఏప్రిల్, మే, జూన్లో మీ కృపను మాతో ఉంచి మరొక క్రొత్త అంశాన్ని మేము ధ్యానించే కృప దయచేయమని, ఈ యొక్క పాఠాలు ప్రతి సంవత్సరం పాఠాలను ప్రభా ప్రతి వారం అందించడానికి మీ కృప నాకు అనుగ్రహించవలసిందని, మీరే కృప చూపించమని, ఈ పరిచర్య కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో సహకరిస్తున్న వారందరూ ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం మరలా క్రొత్త అంశాలతో, క్రొత్త పాఠంతో మీ ముందుకు వస్తాం.
అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించి నడిపించునుగాక. ఆమేన్.